కిటియా కార్ అంటే లేట్ అవుతుంది. పైసలు మంచిగా తీసుకున్నావు కానీ. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ శివ. అయితే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో ట్రిప్. అలాగే ట్రిప్ అని కాదు, ప్లస్ ఈరోజు మన కూడా భానుబాయి బర్త్డే ఉంది. బర్త్డే ప్లస్ ఇంకా ట్రిప్ రెండు ఒకటేసారి అయితే వెళ్తున్నాం. చాలా రోజులు అయింది, అసలు నియర్లీ ఒక 1.5 year అయితే అయింది మేము 5 మంది కలవక. సందీపాడు వస్తుండ ఆల్రెడీ, బుద్ధవాళ్ళ మాట్లాడుతుంది, ఇడుకొని వస్తుండ. ఈ వీడియోలో గలీజ్ మాటలు అసలే మాట్లాడద్దురా సరేనా, ఈ వీడియోలో గలీజ్ మాటలు అసలే మాట్లాడద్దురా సరేనా. నవ్వుడు కాదు బే, కూడా వెళ్ళి వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని జర్రా సేపు ఒలరకురియా. మేము ఇప్పుడు మహేశ్వరం నుండి తుక్కు కూడా వెళ్ళి వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని సీదా అరుణాచలం అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అరుణాచలం తుక్కుగూడ నుంచి నియర్లీ 670 or 680 kilometers ఉంది. పెట్రోల్ పంప్ కాడికి వచ్చినాం. ఎంత కొట్టిస్తున్నావు వంశీ? అయితే 10,000 అనుకున్నాం కానీ 1000 రూపాయలు కొట్టిస్తున్నాం. అరే చెప్పినా డాడీ ఎందుకు అట్లా చేస్తున్నావు? మేము తుక్కుగూడ పోతలేమో అప్పుడే డాడీ ఫోన్ చేసి ఏడు రాదే అంటనే ఉండు. హలో నువ్వు ఏడుకోతున్నావు, నువ్వు నాకు చెప్పని ఎందుకు పోతున్నావు అంటున్నావు. బాను వాళ్ళ మమ్మీ చెప్పినో చెప్పలేరు రా అంటే. నమస్తే. 5 మంది. రాకేష్ గారు ఇటు వస్తాడు. సో వ్యూవర్స్, మేము ఇంకా భానువాళ్ళ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇగో మా సావుకారు దగ్గరికి అయితే పోవాలి. ఎవర్రా సావుకారు అంటే రాఖీబాయ్. ఆయనకి దగ్గర 10-15 సార్లు ఫోన్ చేసి ఆడు విజిట్ లో పెట్టుకుండు. సందీప్ గారు అందగారు అంటే ఈయనకి దగ్గర 5 సంవత్సరాల నుంచి అది బ్లేడ్ పెట్టి గీక్తున్నాడు. గడ్డం రాలే మీసం రాలే, ఇంక ఐబ్రోలు గిట్ట ఉండదు, చైనా లాగా ఉంటాడు. షూటింగ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ పోయినారు. అయితే రాఖీ అండ్ దోశ బండి దగ్గరికి అయితే వచ్చి దగ్గర 1 hour అయింది. 1 hour కాలే కానీ ఒక 1/2 hour అయింది. పొట్టిపాడకు వాడు ఇంకా వస్తలేడు, వాని కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ లో మాట్లాడదాం, ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడదాం ముగ్గురం. ఓన్లీ ఇంగ్లీష్. ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ we are going to trip. How do you feel? We feel extra large. What? Tell me re, what you feel, tell me. We are so excited going to travel. So excitement. Where we are going? We are going to Arunachala and Pondicherry. Wait and see our enjoyment. And we are waiting for to whom? We are waiting from Rakhi Bhai. ఒక 1000 కళ్ళతో చూస్తున్నాం. వచ్చేసిండు మన రాఖీ బాయ్. ఇప్పుడు ప్రజెంట్ టైము 6:27 అవుతుంది. మేము మహేశ్వరం నుండి 4:30కి వెళ్తే ఇప్పుడు 6:27 అవుతుంది. 2.5 hours ఈయన దిగిపోయింది. ఇంకా చూడాలి మధ్యలో ఆగుడు తినుడు అవి ఇవి ఎంత టైం అవుతుంది మా మ్యాక్సిమం మార్నింగ్ పోయేలోపు. సో దోస్తులో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది. 7 నుండి 8:30 అంటే ఒక 1.5 గంట సేపు జర్నీ చేసినాం. నియర్లీ ఒక 130 kilometers అయితే దూరం వచ్చినాం. దగ్గర కొత్త కోట దగ్గరకు వచ్చినాం. చాయ్ బ్రేక్ కోసం అని అవుతుంది. చాయ్ తాగకుండా ఈడేమో జ్యూస్ తాగుతాడు, ఈడేమో కురుకురేలు తింటుండు. మన రాఖీ ఆడు మహాభారతం స్టోరీ చెప్తాడు. పాండవులు ఎంతమంది? కౌరవులు ఎంతమంది? 100 మంది. పాండవులు 5 మంది. ఎక్కడ పోతారు? పాండవులు 5 మంది అంటే 5 మంది కొడుకులు ఉంటారు. ఎవరికి నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. ఇవన్నీ నాకు తెలియదు అన్న, ఇవన్నీ క్వశ్చన్లు నేను చెప్పేది వినాలని. సరే ఇట్లా చెప్పానండి. అది చాలా ఉంటది రా స్టోరీ. ఎగ్జాక్ట్ టైం ఒక 7 అవుతుంది. నిన్న 7 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు ఒక 7 అయింది. ఇంకా అరుణాచలంకి మాకు డిస్టెన్స్ ఒక 70 kilometers అవుతుంది. టైం పోయినారా మీరు స్కూల్లోకి? ఎవరు పోయారు? ఏడవాలి మీరు స్కూల్లో పోలే. సంధి కూడా 10th ఫెయిల్ అయ్యిండు. నువ్వు ఒప్పుకుంటావా? లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉండాలను. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఇప్పుడు సీదా వెళ్ళిపోయినావు అనుకో, మజా రాదు. ఇట్లా గుంతల వాళ్ళు లేవాలి. ఎగ్దాం నాకు అర్థం కాలేదు సార్.
ఏమైందా సీదా పోతే మెల్ల పోతా కిందకి పైకి లేదా దబ్బున పోతావు. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఫస్ట్ ఇటుకల్ రూమ్స్ అయితే చాలున్నాయి కానీ కార్ పార్కింగ్ ఎక్కడ ఇస్తలేరు. సో మేము కార్ పార్కింగ్ ఉన్నదే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈ గిరి ప్రదక్షిణనే మనకు 14 కిలోమీటర్లు వస్తుంది. చూడాలి మనోళ్ళు చేస్తారా అవుట్ అయిపోతారో చూడాలి. ఇక నడిచి రూమ్ అయితే తీసుకున్నాం. మా కార్ పార్కింగ్ ఏమో దగ్గర 1/2 కిలోమీటర్ దూరం పెట్టేసినాం. అక్కడ నుండి ఇక్కడికి 1/2 కిలోమీటర్ అయింది ఇప్పుడు తిరిగి కాబట్టి అడిగి ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడికి అరుణాచలం వచ్చే నియర్లీ ఒక 1 అవర్ అయితే అయిపోయింది. 1 అవర్ చూసినాం రూమ్ల కోసం, ఏడ దొరకలే. మేమైతే రెడీ అయిపోయినాం. చూసుకోండి ఇడు సేమ్ మా గణేష్ నిమజ్జనం తయారైనట్టు తయారైంది. బ్యానెడ్ ఎవరిని కొత్తున్నారా మేము నైట్ నుండి అసలు నాన్ వెజ్ తినక ఏం తినకుండా ఇంత దూరం వస్తాం. ఇదేమో ఇప్పుడు టిఫిన్ చేసి దర్శనం చేస్తాం అంట. ఇంత దూరం వస్తాం కాబట్టి టిఫిన్ లేకుండా దర్శనం చేస్తాం. ప్రదర్శన చేసిన తర్వాత టిఫిన్ చేయాలంటే ఎవరంటే లేదు. ఇంకా ఏం చేస్తాం ఇలా బలవంతం మీదైతే టిఫిన్ చేయాల్సి వస్తుంది. ఇంక 5 ప్లేట్లు ఫస్ట్ నేనేమన్నా దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేద్దామన్నా. నువ్వా ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత దర్శనం అనేది ఈడు ఇద్దరు. సో వ్యూయర్స్ మా గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. టైం ఎగ్జాక్ట్ ఒక 10:50 అయితే అవుతుంది. సో మేము ప్రజెంట్ రాజగోపురం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటకల్లా ఏ టైం అవుతుందో చూడాలి. ఇంగ్లీష్ ఓన్లీ we will started now just now only Giri Pradakshina. This is my shirt. Dengta nenu. Real. This shirt is Sandeep. This jeans is mine. See my shirt size. This is XL. No, it is my partner t-shirt. We will show full. So much padai po. సో దోస్తులు ఇది చూస్తారు కదా, అది శివాల వేసుకోలేదు. అది మాకేడాడు ప్యాట్ బ్యాండ్ అంట. ప్యాట్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది అంట. నిజం చెప్పు, అంత మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. అది ప్యాట్ బ్యాండ్ లాగా ఎక్కడ ఒక్క ఇంచనా కనిపిస్తుంది. అంటే 1 అవర్లో ఖాళీ 3 కిలోమీటర్సే నడిచినాం. ఇంకా దగ్గర 11 కిలోమీటర్స్ నడవాలి. మనవాడు ఇప్పటికే సుఖాలు చూస్తుండు. ఏమంటుంటే ఆటో వాళ్ళు అవి మాట్లాడుతుండ్రు. ఇక్కడ నుండి అక్కడ వరకు ఎంత రేట్ అని చెప్పేసి ఏదో అనుకున్నాం కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఒక 7 కిలోమీటర్లు వచ్చినాం అంతే. సుఖాలు చూస్తున్నాం, కానీ నడవలేకపోతున్నాం. లేక కాలు కూర్చున్నాయి. ఇంకా మనోడికేమో కాఫీ కావాలంట, ఇంకేమో బూస్ట్ కావాలంట. ఇంకా నేనైతే చాయ్ చెప్పుకున్నా. పిల్ల చూసిరా ఎంత కష్టపడి కూడా మంచిగా నడుస్తుందో. ఎండిపోగా ఈరోజు నా మీద చేదేసి బర్రేసి మెల్లగా నడుస్తుండు. నీకేమైనా చిన్న పిల్లలు నడుస్తుందా పాపం. ఈ సుల్లియా నడుచుకానికి కాళ్ళకు మసాజ్ అంట. ఈయనకి ఇట ప్రిపేర్ అవుతా. ఆయనకని కాదు నాకు ఇట ఫుల్ కాళ్ళు మస్తు కూర్చున్నాయి. ఎన్నలేని నష్టం కదా లేక లోపలికి వెళ్ళి పడ్డి ఏదో వేసాడు. ఫుల్ గులగుల పెడుతుంది. స్లో పన్ను చాలా బాగుందన్నమాట. బాగుందన్నమాట. ఉన్నాల్సింది చెప్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఫ్రీ అయినాయి. 7 ఇంకా 40 నడుస్తావు కదా. ఇంకా 40 నడుస్తావు. ఫస్ట్ మాకు 20 రూపీస్ అన్నది. మేము ముగ్గురు కలిపి 20 రూపీస్ అనుకుని పోయినాం. 60 రూపాయలు అయిపోయారు. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే వాళ్ళిద్దరు అవుట్ అయిపోతారు అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు, మేము అవుట్ అయిపోతున్నాం.
మళ్ళీ రాలే. సో వ్యూయర్స్ ఫైనల్గా మేము ఒక రాజగోపురం దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి కరెక్ట్ ఎగ్జాక్ట్ 4 అయ్యింది. అంటే మాకు మినిమం ఒక 5 గంటలు అయితే అవుతుంది. ఖాళీ గిరి ప్రదర్శనకి 5 గంటలు అయింది. సో మేమైతే చాలా అంటే చాలా అలసిపోయినాం. ఇంకా దర్శనం అయ్యేటకల్లా ఎంత టైం పడుతుందో చూడాలి. దోస్తులు దర్శనం అయితే అయిపోయింది. నాకైతే దర్శనం మంచిగా అనిపించింది. ఎంతో టైం పడుతుంది అనుకున్నా కానీ మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. మాకు దగ్గర నుంచి చూసినాం, చాలా దగ్గర నుంచి చూసినాం. అది 2 నుంచి 3 మినిట్స్ వరకు చూపిస్తారు, మంచిగా చూపిస్తారు. విఐపి పాస్ తీసుకున్నాం అనుకున్నాం, కాకపోతే ఆ పంతులు ఏం చేశారంటే ఇట్లా ఫేక్ పేమెంట్ చూపించినాం, పంపించేసి లోపలికి పోయినాం. తమిళ ఎన్నెలా సార్ దర్శనం కల ఎల్లారికి నమస్కారం. సామే వనకం వనకం ఇప్పుడు సీదా రూమ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెషప్ అయ్యి సీదా పాండిచ్చేరి బీచ్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. పాండిచ్చేరి అయితే వచ్చేసినాం, కనిపిస్తుంది కదా పుడుచ్చేరి అని. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడే ఎంట్రీ అయినాం. సో ఆల్రెడీ మేము రూమ్ బుక్ చేసేసుకున్నాం ఆన్లైన్లో. నియర్ బై ఉంది, ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంది డిస్టెన్స్. ఇది మన రూమ్. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏముంటుంది నార్మల్గా ఒక 1-2 అవర్స్లో అయిపోతుంది అనుకున్నా కదా. అట్లా అనుకుంది ఒకటి, ఆడ అయ్యింది ఒకటి. కాళ్ళు అంటే చాలా గుంస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే వచ్చినాం. ఇంకా సపోర్ట్ దాకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి తిని పడుకొని రేపు పొద్దున్నే బీచ్ దగ్గర కలుస్తాయి. ఇక గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అందరికీ. సన్ రైజ్ రాయనా మేము నైట్ 8-12:30 సంథింగ్ ఏదో పడినాం. ఇప్పుడైతే 8:30 అవుతుంది. సంధివాడు చూడు, పొట్టుడు అసలే లేవలేదు. ఇంకా వీళ్ళని లేపి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా సీదా బీజేకి వెళ్ళిపోతాం. సో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శివ ఫిట్నెస్ తెలుగు. నేను వచ్చింది దాన్ని చూస్తున్నావా ఏంటంటే మనోడు. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా ఆల్మోస్ట్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. సందీప్ ఒక్కరు ఫ్రెష్ అప్ కావాలి. అయిన తర్వాత సీదా మేమైతే రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాం. చూపిస్తా, అక్కడికి వెళ్ళి చూపిస్తా. రాక్ బీచ్ దగ్గర కలుస్తాం. అక్కడ తర్వాత ఇంకా ఆ నుండి తిరుపతి అని వెళ్తాం, లేకపోతే ఏదైనా ప్లేసెస్. హీరో వచ్చాడు. సో దోస్తులు మేమైతే ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తా, బీచ్ అయితే గుద్దాలు ఉంది. ఇంటికి చూపిస్తానే టికెట్ పోయి చూపిస్తాకండి. చెప్తున్నా, ఇగో ఆడ అది కనిపిస్తుంది. ఆడ దేశముద్ర సినిమా షూటింగ్ తీసుకురా. ఇంకా లేకుంటే ఇంటికి పోయింది. బీచ్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఉండబోయినారా బాబా. మేమైతే ఇక్కడ పిచ్చ కాకుండా ఏదో నార్మల్గా అయితే ఎంజాయ్ అయితే చేసినాం. సో మేము ఇక్కడ నుండి సీదా తిరుపతి వెళ్తున్నాం. పోయేదారిలో కలుస్తా. బుద్ధ అలాగే వేస్తుంది. వీళ్ళు తిన్నే పీకలేదు. వీళ్ళు తిన్నారు కానీ నేను ఒక్కని తినలేదు. సో తిని కలుస్తాయి. ఇక అయితే ఇప్పుడు ప్రజెంట్ తిరుమలలో ఉన్నాం. ఎంట్రన్స్ అయినాం. ఇప్పుడే ఒక 20-30 మినిట్స్లో డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అసలు ఈరోజు దర్శనం అవుతుందా కాదా అసలు ఏం అర్థమవుతలేదు. ప్రజెంట్ చెకింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. చెకింగ్ అంటే ఏం లేదు, కార్ లోపల మందు ఉందా లేదా, ప్లాస్టిక్ ఉందా లేదా, సిగరెట్స్ అవి ఏమేమో చెక్ చేస్తుంటారు ఫార్మాలిటీకి. నువ్వు ఉన్నావు కదా, నువ్వే ఉన్నావు, పెద్ద బ్రాండ్ నువ్వే కదా. చెప్పు ఏడబెట్టినావు, చెప్పు ఏం కదా. చెకింగ్ అయిపోయింది, కార్ చెకింగ్, మా చెకింగ్ అయిపోయింది. సందీప్ గారిని పట్టుకోరు, జర డౌట్ వచ్చింది. షర్టు అవన్నీ పిప్పించారు. టైము 8:30 అవుతుంది. 8:20, 8:30 అవుతుంది. మాకు అక్కడ సర్వదర్శనం కాబట్టి 9 o'clock క్లోజ్ చేస్తారంట. హాఫ్ అన్ అవర్ టైం ఉందిరా, మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి రా అంటే అర్థం చేసుకుంటే లవడే చేసుకుంటే కొడుకు ఇప్పుడు గుండు వేయించుకొని స్నానాలు వేయించి పోయేటక్కడ ఎంత టైం అయితే ఏమో చూడాలి. టైము దగ్గర 12:30 అవుతుంది. ఇంకా లైన్లోనే స్టక్ అయిపోయాం.
అంటే ఫుల్ వస్తుంది అసలు తినలే చేయలే అసలు కలిసిపోయినా. నేను కారు తీసుకురారా బాబు గుండె తెప్పించుకొని చదవను అప్పుడే చెప్పిన తీసుకురాలేదు. ఇప్పుడు మొత్తం అయింది దీనివల్లే. నేను ఏమంటే స్పెషల్ టికెట్ తీసుకుంటారా అని చెప్పినా కూడా వస్తలేడు. ఈయన ఏమనాలి ఇక మీరే చెప్పేసాను. ఇప్పుడు సీదా మనం ఏడంటే చెప్తా అలా కలుస్తా. ఏమరా ఏమైందిరా అయ్యో ఎట్లున్నాం? ఏమైందిరా అయ్యో ఎట్లున్నాం? ఓం నమో వెంకటేశాయ. దర్శనం మంచిగా అయింది. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అండి. ఏమంటారు చెక్అవుట్ ఇక్కడ మనం రూమ్ లో లేము కదా చెక్అవుట్. సో మేమైతే ఇక్కడ తిరుపతి నుండి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా సీదా మహేశం వెళ్ళిపోతాం. ఇంకా మధ్యలో దారిలో ఆడి ఆకుండా ఛాయలు తిండి అవి వేసుకుంటూ వచ్చేస్తాం. బాణగానికి బియ్యం పోసిరు. ఇది అదే బియ్యం పోసిన డ్రెస్ ఇది తులం చేనేసారు. మళ్ళా మేమైతే ఇప్పుడు సేఫ్ గా మా ఏరియాకి రీచ్ అయిపోయినాం. సో టైం ఇప్పుడు వచ్చేసి 1:35 అవుతుంది. సో బాణుబాయిని వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచిగా డ్రాప్ చేసేసిన. బాయ్ చెప్పేసారు అందరికి. సబ్స్క్రైబ్ చేసుకోమని అందరినీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ షో ఫిట్నెస్. రాగి బాయ్ బాయ్. ఎప్పుడు కలుద్దాం మళ్ళా? రేపు కలుద్దామా? వ్యూవర్స్కి బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని. సో ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.